95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. జనంతో మనం, మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం విశ్లేషకులు కోటేశ్వరరావు గారి ఇంటికి వచ్చేసాం. వారితో చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఆ ఇంపార్టెంట్ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే పైకి చేయండి, డైరెక్ట్గా అక్కడే మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, మనం అంటే రాబోయే ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, వాటి గురించి ముందుగా చెప్పండి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అంటే మామూలు గతంలో మాత్రమే 5 ఏళ్ళకి ఇప్పుడు జరగబోతున్నాయి. అందువల్ల వీటిని ముందస్తు ఎన్నికలు అనడానికి లేదు. డిసెంబర్లో షెడ్యూల్ ఉంది కనుక మిగతా వాటితో పోలిస్తే ముందుగా వస్తున్నాయి, లోక్సభ ఎన్నికలతో పోలిస్తే. అందుకని సాధారణ ఎన్నికలు కానీ మనం వీటిని చూడాలి. అయితే ఈ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు కర్ణాటక ఎన్నికలకు ముందు, కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితి అనేటువంటిది 2 దృశ్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఓకే. కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో జరిగినటువంటి పరిణామాల్లో ఉప ఎన్నికల్లో ముఖ్యంగా హుజూరాబాదు, అదేవిధంగా గజ్వేల్ ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ గెలవడం అనేటువంటిది ఒక పరిణామం అయితే, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయమైనటువంటి స్థానాలు తెచ్చుకుంది. అందువలన అప్పటి నుంచి బీజేపీ చెప్తుంది ఏంటంటే మేమే అసలైనటువంటి ప్రధాన ప్రత్యర్థిగా టీఆర్ఎస్ లేదా తర్వాత మారినటువంటి బీఆర్ఎస్ అని చెప్తా ఉంది. అనేక మంది నిజమే అన్నట్లుగా కూడా భావించారు. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ నుంచి లేదా బీఆర్ఎస్ నుంచి, ఇతర పార్టీల నుంచి అనేక మంది పెద్దలు, మాజీ ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు. ఇట్లా అనేక మంది బీజేపీలో చేరారు. అటువంటిది కాస్త కర్ణాటక ఎన్నికల తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయిందనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అధికార పక్షానికి కాంగ్రెస్ అనేటువంటి వాతావరణం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇది ఇంకా పెరిగి చివరికి బీఆర్ఎస్ని గద్దెదించుతుందా, లేకపోతే ప్రధానమైనటువంటి పోటీని ఇచ్చి 3 పార్టీలు పోటీ పెడితే హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా ఏమిటనేటువంటిది మనం కొద్ది రోజులు పోయిన తర్వాత, అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక స్పష్టత రాగలనేది నాకు. ఓకే. అంటే క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకునే బీజేపీలో కుమ్ములాటలను ఇప్పుడు ఎలా చూడాలంటారు మనం? మొత్తం క్రమశిక్షణ కలిగిన పార్టీ, మా పార్టీ డిఫరెంట్ అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన ట్యాగ్ లైన్ పెట్టుకుంటుంది. ఇప్పుడు మన సినిమాల్లో ట్యాగ్ లైన్ పెడతారు కదా, వీడింతే లేదా సీతయ్య చెప్పిన మాట వినడు అన్నట్టుగా బీజేపీ మేమంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని సొంత డబ్బా కొట్టుకుంటుంది. అటువంటి సొంత డబ్బా కొట్టుకునేటువంటి పార్టీని చాలామంది నిజమే కామోస్ అని నమ్మినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న మొన్న అంతకుముందు జరిగినటువంటి పరిణామాలను చూస్తే బీజేపీ కూడా కాంగ్రెస్కి లేదా ఇతర పార్టీలకి కుమ్ములాటల్లో లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడంలో ఆ పార్టీ కూడా ఏం తక్కువదం లేదు. ఇంకా మిగతా వాళ్ళకంటే 4 ఆకులు ఎక్కువ చదివింది అనేటువంటి అభిప్రాయం కలుగుతాం. అంటే సొంత డబ్బా కొట్టుకొని పార్టీ ఉంటుందంటారా? ఏ పార్టీ అయినా ఎలక్షన్స్ ముందు తప్పదు కదా, వాళ్ళ పార్టీ గురించి చెప్తూనే ఉంటారు. మీరు అన్నట్టుగా ప్రతి పార్టీ సొంత డబ్బా కొట్టుకుంటుంది. కానీ బీజేపీ కొట్టుకున్నటువంటి సొంత డబ్బా ఏమిటంటే, దానికి గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ లేదా గతంలో జరిగినటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అందుకని మేము మాకు ఎక్కువ ఓట్లు వస్తాయి, మాకు ఎక్కువ సీట్లు వస్తాయి అనేటువంటిది ఒక హైప్. అంటే వాపు బలం అంటాం కదా, బలం కంటే వాపును ఎక్కువగా చూపించి ఇది మా బలం అని చెప్పేసి చెప్పుకోండి. దాన్ని సొంత డబ్బా అని అంటాం. మీరు అన్నట్టుగా అన్ని పార్టీలు కొట్టుకుంటాయి, కానీ బీజేపీ అందులో ఎక్కువ కొట్టుకుంది. ఎట్లా అంటే బండి సంజయ్ గారు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కనుక బీజేపీని గెలిపిస్తే మేము రోహింగ్యాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని చెప్పి చేశాడు. అందరికీ తెలిసింది. రోహింగ్యాలని హైదరాబాద్లో ఉన్నారా, ఎంతమంది ఉన్నారా అనేది పక్కన పెట్టితే వాళ్ళని ఇక్కడికి రానిచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడ రానిచ్చింది వాళ్ళు. ఆ పని ఏదో చేయాల్సి ఉంటే, నిజంగా సర్జికల్ స్ట్రైక్ చేయాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఒక మున్సిపల్ కార్పొరేషన్లో అధికారాన్ని
విషయానికి వస్తే బీజేపీ ఎట్లా చేస్తుంది? కామన్ సెన్స్. కానీ అంటే జనాన్ని ఆ విధమైనటువంటి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి ఓట్ల కోసం అలాంటి తీవ్రమైనటువంటి పదజాలంతో ప్రయత్నం చేశారు కనుక కానీ ఇప్పుడు బీజేపీలో యాక్చువల్గా కొత్త అధ్యక్షుడు వచ్చారు కిషన్ రెడ్డి గారు. వారి ఆధ్వర్యంలో మేము కంపల్సరీ గెలవబోతున్నాం అనే ధీమాగా ఉన్నారు వాళ్ళు. మీరు ఏమంటారు? కొత్త అధ్యక్షుడితో ఏమైనా మార్పులు ఉంటాయా? ఒక పార్టీ అధ్యక్షుడిని కానీ కార్యదర్శిని కానీ ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని తీసేయాలి అనేది ఆ పార్టీ అంతర్గత అంశం. దాన్ని మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే, మీరు బండి సంజయ్ గారి పదవీ కాలం అయిపోయిందని అందరికీ తెలుసు. 3 సంవత్సరాలు పదవీ కాలం అయిపోయిందని అందరికీ తెలుసు. విలేకరులు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని అంటే తెలంగాణ ఇన్ఛార్జీలని అడిగినప్పుడు లేదు ఎన్నికలు అయిపోయేంత వరకు బండి సంజయ్ గారు అధ్యక్షుడిగానే కొనసాగుతారని 1కి 10 సార్లు బహిరంగంగా చెప్పినటువంటి పార్టీ అది. అటువంటి పార్టీ ఆకస్మికంగా బండి సంజయ్ని ఎందుకు తప్పించారనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అది మా పార్టీ అంతర్గతం అంటారు, కాదని అనలేదు. మీ పార్టీ అంతర్గత వ్యవహారం అనేటువంటిది మీరు బండి సంజయ్ గారి గురించి విలేకరులు అడిగినప్పుడు అది మేము తర్వాత చూసుకుంటామని చెప్పాలి. కానీ అట్లా చెప్పలేదు. మేము ఎన్నికల వరకు కొనసాగిస్తామని చెప్పారు. 3 ఏళ్లకు ఒకసారి మార్చాలి అన్నది వాళ్ళ నిబంధనలో ఉన్నది. మేము ఆ నిబంధనల ప్రకారం మేము మారుస్తామా లేదా అనేటువంటిది మేము తర్వాత చెప్తాము అంటే అది వేరు. కానీ బీజేపీ నాయకులు అట్లా చెప్పలేదు. కుండ బద్దలు కొట్టినట్టు ఏమైనా సరే బండి సంజయ్ ఉంటాడని చెప్పారు. అటువంటిది ఆకస్మికంగా మార్చారు. పోనీ మార్చిన తర్వాత ఈ కిషన్ రెడ్డి గారికి అది ఇష్టం లేదు, ఆ బాధ్యత ఇష్టం లేదు అనేటువంటిది కూడా వచ్చింది. అన్నింటికంటే డ్యామేజ్ ఏంటంటే, అదే బండి సంజయ్ గారు ఆ కిషన్ రెడ్డి గారి బాధ్యతల స్వీకరణ సభలో మాట్లాడుతూ నా మీద కేంద్ర పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేశారు, కనీసం కిషన్ రెడ్డి గారినైనా అటువంటి ఫిర్యాదులు చేయకుండా ఆయన పనిని ఆయన చేసుకునేవ్వండి అని చెప్పాడు. అది డ్యామేజ్ కదా, అది అంతర్గత వ్యవహారం. అది నిజంగా చేశారా లేదా? వాళ్ళు చేస్తే, ఫిర్యాదులు చేస్తే వినేటువంటి వాళ్ళు కేంద్రంలో ఉన్నారు అనేటువంటి అభిప్రాయం చెప్పడమే కదా. అందువలన వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని వాళ్ళే బయట పెట్టుకున్నారు. అదేవిధంగా అదే కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఉండే ఢిల్లీలో రఘునందన్ రావు అనేటువంటి ఎమ్మెల్యే, ప్రముఖుడే కదా ఆయన కూడా గెలిచి, ఆయన ఏం మాట్లాడాడు, ఈ మొత్తం అంతా వ్యవహారం అంతా కేంద్ర నాయకులే నడిపిస్తున్నారు, అసలు నా గెలుపు అనేటువంటిది నా సొంత బలంతో గెలిచాను తప్ప కమలం గుర్తుతో నాకు వచ్చిందేమీ లేదు, ఇదంతా నా బలమే అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇవన్నీ కూడా జనానికి చెప్పిన తర్వాత ఆ పెద్ద మనిషిని ఏం చేశాడు, 1 గంట తర్వాత లేదు నా మాటలన్నీ నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పాడు. అవన్నీ టీవీలో వెళ్ళి, ప్రింట్ మీడియాలో వెళ్ళి, మొత్తం అంతా వెళ్ళిన తర్వాత లేదు అంటే ఎట్లా కుదురుతుంది? అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల్లోనే లైవ్ టెలికాస్ట్ ఉన్నప్పుడు తన్నుకోవడాలు, బూతులు ఇవన్నీ మనం చూస్తున్నాం. చూసిన తర్వాత మేము రికార్డులకు ఎక్కించలేదు అని స్పీకర్లు చెప్తారు, కానీ ఉపయోగం ఏముంది? అంటే ఇలాంటివన్నీ కామనే కదా రాజకీయాల్లో. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఇలానే ఉంటుంది, వాళ్ళలో కూడా కామనే, ఇవన్నీ కామనే. కానీ మాలో అట్లాంటివి ఉండవని కదా బీజేపీ వాళ్ళు చెప్పింది ఇంతకాలం. అదే అందుకని మిగతా పార్టీలను విమర్శించినటువంటి వాళ్ళు మీది సంగతి ఏమిటనేటువంటి దానికి వచ్చింది. అదేవిధంగా రామలమ్మగా ప్రసిద్ధురాలైనటువంటి విజయశాంతి కూడా ఆ కిషన్ రెడ్డి గారి సభకి వచ్చింది. వచ్చి చివరిదాకా కూర్చొని ఉంటే వెళ్ళటం వేరు, లేకపోతే మొదట్లోనే వచ్చి ఆయనకి విష్ చేసి నాకు వేరే పని ఉంది, ఇంతకంటే ముఖ్యమైన పని ఉంది అని వెళ్ళిపోతే అదొక పద్ధతి. అలా కాకుండా మధ్యలో వెళ్ళిపోయారు. మధ్యలో వెళ్ళిపోతే అంటే మీడియా దృష్టిని ఆకర్షించడానికే కదా అది మధ్యలో వెళ్ళిపోవటం. పోనీ వెళ్ళిన ఊరుకుండా ఉందా? మన ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మీద పరోక్షంగా విమర్శలు చేస్తూ ఒక ట్వీట్ చేసింది. ఏది రాష్ట్రాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళలో నేను కూర్చోలేను, వాళ్ళ మధ్య నేను ఉండలేను, అందుకనే వచ్చేసానని చెప్పి. ఎవరు చెప్పమన్నారు ఏమన్నా ఆ మాట? అసలు ఎవరు రమ్మన్నారు? ఇష్టం లేకపోతే ఎందుకు రావాలి? వచ్చిన ఆవిడ ఈ విధమైనటువంటి రచ్చ చేయాల్సినటువంటి అవసరమే ఉంది ఒకటి. అదేవిధంగా మణిపూర్ ఘటన మీద కూడా ఆమె నోరు విప్పిందని చెప్తున్నారు. మరి ఇంతకాలం ఏమైనట్టు? అంటే వాళ్ళ బీజేపీలో కుమ్ములాట్లు, వాళ్ళకి సంతృప్తికరమైనటువంటి పదవి బాధ్యతలు ఇస్తేనేమో ఒక విధంగా ఉంటారు, లేకపోతే ఈ విధమైనటువంటి చేస్తారు. అది అందుకని బీజేపీ అనేటువంటిది కాంగ్రెస్ కంటే, మనం చూడండి కాంగ్రెస్లో ఉన్నటువంటి కుమ్ములాట్లన్నీ సర్దుబాటు చేసుకొని వాళ్ళంతా ఐక్యంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఐక్యంగా ఉన్నామని చెప్పుకున్నటువంటి బీజేపీ కుమ్ములాట్లకి సిద్ధమవుతారు.
అంటే ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ని ఎదిరించే పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి మారిపోయిందంటారు? అంటే కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలు దానికి కారణం. ఆ ఎన్నికల్లో కూడా మొత్తం ప్రధానమంత్రి గారు అన్ని సర్వం తానే తనను చూసి ఓటేయమన్నట్టుగా అక్కడ ప్రచారం చేశారు. ఓకే. అటువంటి చోట్ల బీజేపీ గెలిచినటువంటి 104 తర్వాత గెలిచినటువంటి అన్ని 120 సీట్లలో ఆ పార్టీ 74 మందికి సీట్లు ఇవ్వలేదు, కొత్త ముఖాలను పెట్టింది. రెండోది 40%, 40% అవినీతి ప్రభుత్వంగా అది పేరు తెచ్చుకుంది. అటువంటి పార్టీని నేను గెలిపిస్తాను అని చెప్పేసి ఏ ప్రధానమంత్రి ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎన్నికల ప్రచారం చేయడంలో అందరూ చేశారు. ఇందిరాగాంధీ, మొత్తం నెహ్రూ సహా అందరూ చేశారు. కానీ రోడ్ షోల పేరుతోటి ఏ ప్రధానమంత్రి తిరగని విధంగా నరేంద్ర మోడీ గారు కర్ణాటకలో తిరిగి నేనే గెలిపిస్తాను చూడండి నా మంత్రదండం ఉన్నట్టుగా ప్రవర్తించారు. అక్కడ చతికిలు పడ్డారు. అందుకని కర్ణాటక బలంగా, ఇంతకంటే బలమైనటువంటి కర్ణాటకలోనే బీజేపీ చతికిలు పెడితే ఇక్కడ ఆ పార్టీ ఎట్లా గెలుస్తుంది అనేటువంటిది ఆ పార్టీలో చేరినటువంటి కొత్త నాయకుల్లోనూ పాత నాయకుల్లోనూ జనంలో కూడా తలెత్తినటువంటి ఆలోచన. దానికి అనుగుణంగానే జరుగుతున్నటువంటి పరిణామం. ఓకే. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, మీరు అన్నారు కాంగ్రెస్ ఏమో ఇప్పుడు కుమ్ములాటలు లేకుండా మేము అంతా ఒకటే అయ్యాము అంటున్నారు అని. అసలు ఎందుకంటారు అలా అలా చేయగలిగారు? ఎందుకంటారంటే వాళ్ళలో కుమ్ములాట్లు ఇప్పుడు మొత్తం అంతరించిపోయినాయని నేను చెప్పను, ఉన్నాయి. కాకపోతే ఎందుకు ఆ విధంగా ఉంటున్నారంటే కర్ణాటకలో కూడా అదే విధంగా కాంగ్రెస్లో కుమ్ములాట్లు ఉన్నాయి. ఆ కుమ్ములాట్లు ఉన్నా కానీ అధికారం వస్తుంది కర్ణాటకలో అని అర్థమైన తర్వాత వాటన్నిటిని సర్దుబాటు చేసుకున్నారు వాళ్ళు. తర్వాత చూసుకుందాం, అధికారానికి వచ్చిన తర్వాత బలాబలాలు చూసుకుందాం అని అనుకున్నారు. అందుకనే కదా డికే శివ, అదే విధంగా మన సిద్ధరామయ్య, వీళ్ళిద్దరూ మాకు పదవి కావాలంటే మాకు పదవి కావాలని అధిష్టానం వర్గంలోకి వెళ్ళారు. చివరికి నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవిగా ఉండి సిద్ధరామయ్య ఉంటాడని చెప్పేసి ఆయన పెట్టారు. అట్లాగే ఇక్కడ కూడా ముందు గెలవనివ్వండి, గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిచిన తర్వాత మనం బలబలాలు చూసుకుందాం. ముందుగానే తన్నుకుంటే అసలు ఎవరికి రాదు. ఇదే కాంగ్రెస్ లో ఐక్యతకి నిదర్శనం. ఇది వాళ్ళు ఎలా తెలుసుకుంటూ ఉంటారంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు చాలా కుమ్ములాట్లు అయ్యాయి కాంగ్రెస్ లో, అదే రీజన్ ఉంటారా? లేదు, అప్పుడు అధికారానికి వచ్చేటువంటి అవకాశం లేదు కనుక ఆ కుమ్ములాట్లు అవన్నీ అదొక ఎత్తుగడ. ఇప్పుడుకి వచ్చేసరికి అధికారం వస్తుంది అనేటువంటి అభిప్రాయం జనంలో కలుగుతా ఉంది, ఆ పార్టీలో కూడా కలుగుతుంది కనుక ఇప్పుడు కుమ్ములాడుకోకూడదు, దెబ్బలాడుకోకూడదు అని అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. ఈ ఐక్యత ఎన్నికల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఎట్లా సర్దుబాటు చేసుకుంటారనేది మనం ఇప్పుడే చెప్పలేదు. కాంగ్రెస్ నిజంగా బలపడిందంటారా? దానికి నిదర్శనాలుగా మనం ఏం చెప్పచ్చు? డెఫినెట్గా బలపడింది. ఎందుకు అంటే కర్ణాటక ఎన్నికలకి ముందు వరకు బీజేపీలో చేరాలా లేకపోతే కాంగ్రెస్లో చేరాలా అని కొంతమంది బీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడినా లేకపోతే బయటకు వచ్చినటువంటి నాయకులు, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇట్లా కొంతమంది చౌరస్తాలు అడ్డ మీదకి వచ్చారు. అడ్డ మీదకి వచ్చి ఎటు పోవాలి, ఇటు పోవాలా అని వెయిట్ చూశారు. చూసిన తర్వాత వాళ్ళు చివరికి ఇటు బీజేపీలోకి వెళ్తే ప్రయోజనం లేదు, కాంగ్రెస్కే అధికారానికి వస్తుందని కాంగ్రెస్కే రావాలని చెప్పేసి వచ్చారు. అంటే అది ఒకటైతే కొత్తగా కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీలో చేరినటువంటి నాయకులు ఎవరు లేరు. ఆ పార్టీ నుంచి బయటకు రావడం లేకపోతే అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు తప్ప అటు చూసే వాళ్ళు ఎవరు లేరు. అందుకని కాంగ్రెస్కి అవకాశం ఉంది అనేటువంటిది ఇది ఒక ఇండికేషన్. ఎన్నికలు వచ్చినప్పుడు ఓటింగ్ ఎంత అనేది తెలుస్తుంది, కానీ అదొక వాతావరణం. ఓకే. అంటే ఇప్పుడు మనకి బీఆర్ఎస్ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత ఏ పార్టీకి లాభిస్తుందంటారు? ప్రధానంగా ఇప్పుడు కర్ణాటకనే మన పక్కనే మొన్ననే జరిగినటువంటి కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి పరిణామం ఏంటంటే అధికార పార్టీని ఎవరైతే గట్టిగా ఎదుర్కొంటారని భావిస్తారో అటువంటి పార్టీకే జనం పట్టం కడుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో జేడీఎస్ ఉంది. జేడీఎస్కి గత ఎన్నికల్లో 18%, 19% ఓట్లు వచ్చాయి. అది అవకాశవాద పార్టీగా జనం చూశారు. ఎందుకంటే అటు బీజేపీతోనూ చేతులు కలిపింది, ఇటు కాంగ్రెస్తోనూ చేతులు కలిపింది. అందువల్ల ఇలాంటి అవకాశవాద పార్టీలకి మనం కనుక ఓటేస్తే మన ఓటు దుర్వినియోగం అవుతుందని అక్కడ ఉన్నటువంటి జనం జేడీఎస్ని పక్కన కూర్చోబెట్టి కాంగ్రెస్కి ఓటేశారు. అంటే కాంగ్రెస్ బీజేపీని వ్యతిరేకించే ప్రధాన పార్టీ అది ఉంది కనుక అది లబ్ధి పొందింది. ఇక్కడ కూడా అదే ఫార్ములా, బీజేపీకి ఓటేసిన ప్రయోజనం లేదు,
ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉంది. అందుకని కాంగ్రెస్ ఓటేస్తే బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి కోపం కాంగ్రెస్కు లబ్ధి చేకూరుస్తుంది అనేటువంటిది ఆ లాజికల్ కంక్లూజన్. ఓకే, ఇక మనం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అక్కడ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి అంటారు? రాజకీయ పరిణామాలు అక్కడ రాజకీయ పరిణామాలు ఎటువైపు వెళ్తున్నాయి దానికంటే అక్కడ బూతుల పంచాంగం ఇటువైపు ఎంతగా దిగజారుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎంతగా దిగజారుస్తున్నారు అనేటువంటిది ఇవాళ ప్రధానమైన చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే బూతుల పంచాంగం ఇప్పిన తర్వాత ఏ పార్టీ అయినా కావచ్చు, అందులో రాజకీయాలు ఏముంటాయి, లేకపోతే విధానాలు ఏముంటాయి. ఇప్పుడు నీకు 3 భార్యలని ఒకళ్ళు, లేకపోతే నీకు ఇన్ని అక్రమ సంబంధాలని జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం కదా నిన్న ఇవాళ. వాళ్ళ ఫ్యామిలీలో ఇన్ని భార్యలను కూడా ఎత్తి చూపిస్తుంది. అదే కదా, ఇప్పుడు మీ చెల్లెలకి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే ఇవన్నీ. అందుకని ఒకసారి ఆ విధమైనటువంటి పర్సనల్ విషయాల్లోకి, కుటుంబ విషయాల్లోకి ఎవరైనా వెళ్ళేట్లయితే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు కానీ లేకపోతే బలహీనతలు కానీ కూడా తీసుకొస్తారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఒకటి తిరుగుతూ ఉంది. ఆమె అనుష్క మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశాడు, ఆమెను ఏం చేశాడు, ఎట్లా చేశాడు, అదేవిధంగా ఒక ఛానల్ రవిప్రకాష్ అనే ఆయన్ని ఏ విధంగా దాడి చేశాడు, ఇవన్నీ కూడా బహిరంగమైనవి. అందుకని అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎవరు లోపాలు లేవని ఎవరంటలేదు, ఉన్నాయి. కానీ మహిళల్ని బయటికి లాక్కూడదు. భార్యలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరైనా మహిళల్ని బయటికి లాక్కూడదు. అందులోని ఈ రూపంలో రాజకీయంగా షర్మిల గారిని విమర్శించవచ్చు, విజయం గారిని విమర్శించవచ్చు, లేదా పురంధరేశ్వర్ గారిని విమర్శించవచ్చు. కానీ వ్యక్తిగతమైనటువంటి అంశాల్లోకి వెళ్ళేట్లయితే అది దిగజారుడు తనం తప్ప మరొకటి కాదు. దాని నుంచి బయటపడాలి. అది బయటపడుతుందా లేదా అనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూస్తాం. కానీ అంటే చాలా మంది చెప్తున్నది ఏంటంటే జగన్ గారు చాలా పథకాలు పెట్టారు, అమ్మఒడి అని చాలా చేస్తున్నారు. సో మాకు ఆయన వల్ల చాలా ఉపయోగంగా ఉంది. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి కూడా మళ్ళీ జగన్ గారినే తీసుకురావాలి అని కూడా ఆలోచిస్తున్నారు. మీరేమంటారు? ఉంది ఆ అభిప్రాయం కొంతమందిలో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధమైనటువంటి సంక్షేమ పథకాలని అమలు జరిపారు. అప్పుడు ఎన్నికల్లో ఏం చెప్పారంటే, మీరు నాకు ఓటేస్తే నేను ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను అమలు జరుపుతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతోటి కొన్ని వేల రూపాయలు కొంతమంది ఖాతాల్లోకి జమ చేయటం ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అంతకంటే ఎక్కువ అమలు జరుపుతానని చెప్పేసి జనాన్ని నమ్మించారు. ఆ నమ్మించిన దానికి అనుగుణంగా ఆయన కొన్ని చేశారు. ఆ చేసినటువంటిది ఇప్పుడు దానిలో ప్లస్ మైనస్ రెండు కూడా ఉన్నాయి. కొంతమంది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం ఉన్నటువంటి వాళ్ళు ఈ లబ్ధి చూసి ఓకే ఇతనైతే బాగానే ఉంటాడు అనేటువంటి అభిప్రాయం కలిగిన మాట నిజం. అట్ ది సేమ్ టైము అదే ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మోపుతున్నటువంటి భారాలు మామూలుగా లేవు. కరెంటు బిల్లులు విపరీతంగా పెరుగుతున్నాయి. చెత్త పన్నుని లేదా ఆస్తి పన్ను, ఇట్లా రకరకాల పనులు. అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకొక చేత్తో లాక్కుంటున్నట్టుగా ఉన్నది పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ఈ మధ్య చేసినటువంటి ప్రకటనలు చేస్తే ఆయన ఇంకా కొన్ని కొత్త పథకాలని, అంటే 20 ఏళ్ళు దాటినటువంటి మహిళల నుంచి 59 ఏళ్ళ వరకు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళకి నేను కొంత డబ్బులు ఇస్తాను. అది జగన్ కంటే కొత్త పథకమే కదా అది. అందుకని మరి జగనే ఇట్లా ఇస్తున్నారు. ఒకవేళ జగన్ ఇచ్చేటువంటి పథకాలు చంద్రబాబు నాయుడు వచ్చినా రద్దు చేసే అవకాశం ఉండదు. కొత్తగా ఇస్తానంటున్నాడు కనుక మనం ఇటు చూడొచ్చు కదా అని చెప్పేసి జనం అనుకోవచ్చుగా. ఎందుకంటే ఒకసారి అలవాటు పడిన తర్వాత జనం ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి, ఎవరు శాశ్వతంగా ఏ రాజకీయ పార్టీకి కట్టుబడి లేరు జనం ఈరోజు. అందుకని ఆ విధమైనటువంటి ప్లస్ మైనస్ ఉన్నది. రెండవది ప్రజల మీద మోపినటువంటి భారాలు, అదేవిధంగా ఉద్యోగులతోనూ లేదా టీచర్లతోనూ జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నటువంటి తగాదా ఒకటి, ఇవన్నీ కూడా ఆయనకి మైనస్ పాయింట్లు. సంక్షేమ పథకాలు ఎట్లా ప్లస్ పాయింట్లు, మిగిలినవన్నీ మైనస్ పాయింట్లు. ఆ మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు కలిస్తే ఏమవుద్ది అనేటువంటి ప్రశ్న. అంటే ఈసారి కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి చూద్దాం అంటున్నారు, మరి ఏమంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి చూద్దామని మొన్న ఎన్నికల్లో కూడా కొంతమంది చూశారు. 6% ఓట్లు వచ్చింది ఆయనకి. ఈసారి ఆయన ఒక్కడికే అధికారం వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఆయనకు కూడా అర్థమైంది. కనుక వైసీపీ ప్రభుత్వాన్ని దించాలి అంటే ప్రతిపక్షాల ఓట్లు ఏవి చీలకూడదు, అందరం కలవాలని ఆయనే చెప్పాడు కదా. అంటే ఏంటి, తెలుగుదేశం బీజేపీ అందరూ కలవాలని. మరి వాళ్ళు కలుస్తారా?
ఒకవేళ కలిస్తే జగన్కి సరిపడా అంటే జగన్కి 50% ఓట్లు వస్తే ఇవన్నీ కలిస్తే ఇంకొక 50% ఓట్లు అంటే పోటీ హోరాహోరీగా సాగుతుంది. ఎందుకంటే 5,000 లేదా 3,000 4,000 10,000 లోపు గెలిచినటువంటి నియోజకవర్గాలు వైసీపీకి చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కలిశారనుకోండి అవన్నీ కూడా మళ్ళీ మైనస్+ అవుతాయి. అందుకని తీవ్రమైనటువంటి పోటీ జరుగుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేట్లయితే వీళ్ళు కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. అందుకని కొంతమంది సహజంగానే ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా మన పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తే ముఖ్యమంత్రి అవుతాడని ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనం తప్పు పట్టాల్సిన పని. అవును. అలాగే ఇప్పుడు అంటే కొత్తగా బీజేపీ నేత పురంధేశ్వరి గారు వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎలా ఉండబోతోంది అంటారు? ఆ పరిస్థితులు అవి ఎలా ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ తిరిగి కోలుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే 2014లో తెలుగుదేశం పార్టీతో ఉండి ఆనాటి ఎన్నికల్లో మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే తిరుపతిలో చెప్పారు. ఆ తర్వాత కూడా ఎన్నికల్లో చెప్పారు. కానీ ఆ తర్వాత చేసింది ఏమిటంటే ప్రత్యేక హోదా లేదు, మేము ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ అంశం మీదనే బీజేపీ తెలుగుదేశం రెండు వివాదపడి తెలుగుదేశం బీజేపీతో తెగతెంపులు చేసుకుని వాళ్ళు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే 1% కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత గత 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన ఏమైనా ఉందంటే ఏమీ లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము అమ్మేస్తామని చెప్తా ఉంది. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించింది కేంద్రం. దాన్ని ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే సమాధానం చెప్పరు. విశాఖ రైల్వే ఫ్యాక్టరీని ఉక్కు ఫ్యాక్టరీని అమ్మము అని చెప్పరు, కానీ అమ్ముతాం అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని బీజేపీ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీవ్రమైనటువంటి కోపం ఉంది. అందుకని పురంధరేశ్వర్ గారే వచ్చినా లేదు, సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే వచ్చి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినా కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పుంజుకునేటువంటి అవకాశాలు లేవు అనేది స్పష్టం. ఇక ఆమె వచ్చిన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి ప్రకటన చూస్తే తెలుగుదేశం పార్టీతోటి బీజేపీ కలిసే అవకాశాలు లేవు అనేటువంటిది ఆమె చెప్పారు. ఎట్లా చెప్పారు అంటే సూటిగా మాట చెప్పలేదు. వైసీపీని తెలుగుదేశం పార్టీని మేము సమానమైనటువంటి పార్టీలుగానే చూస్తాము, సమదూరంగా చూస్తాము. అంటే వైసీపీని వ్యతిరేకిస్తున్నారు, సమదూరంగా చూడటువంటి తెలుగుదేశాన్ని కూడా వ్యతిరేకించడమే కదా. అందుకని మొన్న ఈ నెల 18వ తారీఖున జరిగినటువంటి ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ని పిలిచారు తప్ప తెలుగుదేశం పార్టీని పిలవలేదు. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే తెలుగుదేశం బీజేపీ మధ్య ఇంకా రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి. కలుస్తారా లేదా? కలిస్తే రేపు జనం ముందుకు ఏ విధంగా, ఇప్పటి వరకు నువ్వు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ అదే బీజేపీని మా వెంట ఇక్కడ మా ముందుకు తీసుకొస్తున్నామని జనం అడుగుతారు కదా. అందుకని ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకని ఏ విధంగా జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒక ప్రశ్న. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్న. అదే ఆయన అంటే బీజేపీతో ఉంటారా లేక తెగదంపులు చేసుకుని తెలుగుదేశంతో ఉంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతర్గతంగా చెప్తున్నటువంటి మాటలు కానీ లేదా అక్కడున్నటువంటి పరిస్థితుల్లో కానీ అవసరమైతే బీజేపీని పక్కకు నెట్టేసి తెలుగుదేశం పార్టీతోటి సర్దుబాటు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తారు అనేటువంటిది ఒక అభిప్రాయం. దానికి కట్టుబడి ఉంటారా లేకపోతే ఇంకేదన్నా ఆయన మీద ఒత్తిళ్లు వస్తే ఏం చేస్తారు ఏమిటనేటువంటిది భవిష్యత్తు చెప్పాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా మాట్లాడారు. ధన్యవాదములు. చూశారు కదా కోటేశ్వరరావు గారితో చక్కటి విశ్లేషణ. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.